ఏడికెంచి వచ్చినవాక వీళ్ళు ఎవరో మా ఊరాల లెక్కనే ఉన్నారు. ఇగో నువ్వు ఎక్కడికి పార్సిగుట్టోళ్ళు ఏం మొక్కనికి వచ్చినవాక అప్పుడు అయిపోయినది నీ దర్శనం మంచిగా అయిపోయింది. ఎవరి ఇంటికి వచ్చినవాక అమ్మవారి తాడికేనా లేకపోతే ఇంకేమన్నా? అమ్మవారి ఇంటికి వచ్చినాం మేము. ఇక్కడనే దగ్గరనే పార్సగుట్ట. ఇక మా మనమరాళ్ళు మేము వచ్చినాం. ఇక 1 2 3 4 5 వేసుకొచ్చిన అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటాయి. ఇక ఇట్లా ఉంటది పోరలు అందరు వేసుకున్నాడు పోవుడే. ఇక మంచిగా ఈ పోరలకే మనం కొనిచ్చిన వాళ్ళు ఏదే ఇక ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు పోతప్పుడు కొనుక్కపోతాం. ఏమన్నా కొనిపి పాపం పోరలకేమన్నా జాతర కాడికి వస్తే ఏమన్నా కొనుక్కోవాలని అనిపిస్తుంది పోరలకు. అమ్మమ్మల తోట వస్తే ఇంకెక్కువ కొనుక్కోవాలని అనిపిస్తారు. ఇంకేమన్నా కొనియవా అడుగుతారు పిల్లలు. అమ్మ నాయన అయితే కొనిపియ్యారు షీ షీ అంటుంటారు. బాగున్నా అక్క? అక్క ఏం పేరు? కమలమ్మ. ఎక్కడి నుండి అక్క మీరు? పోయమయ్య అక్క మహబూబ్ నగర్. ఎక్కడక్క? మహబూబ్ నగర్. అంటే ఆడికెళ్ళి వచ్చిన హైదరాబాద్ దర్శనానికి 50 ఏళ్ళ నుండి వస్తున్నాం. ఏం మొక్కుకున్నావక్క 50 ఏళ్ళ నుండి? మరి తెలుసు ఏం మొక్కుకున్నారో చెప్పరు. చెప్తే కోరిక నెరవేరదా అనే నమ్మకం ఉంటది. ఇక నీ పేరేమంటివి అక్క? కమలమ్మ అక్క. కోరిక ఏందో చెప్తలేదు. 50 ఏళ్ళకేంచి అమ్మవారికి ఎరక ఈమెకి ఎరక. వాళ్ళిద్దరిలోనే నడుస్తున్నది కథ అంతా. ఈ చేపకు కూడా నువ్వు అన్న చేస్తుంది పో అమ్మిగా పోయేస్తా. శనార్థులు శనార్థులు పాపం పెద్ద అక్క మా అక్క అటు పోతున్న ఒకసారి. అమ్మవారికి బోనాలు అందంగా పూజించుకొని తీసుకొని వచ్చుడు ఎరకనే కానీ ఇంత అందంగా పూజించుకున్నాడు నాకు ఇదివరకు అయితే ఎరకలేదు. బోనము ఎంత ముద్దుగా పూజించిండ్రా అంటే చూడుండ అమ్మ ఇది బోనమే. చెల్లెని పేరేంది? జ్యోతి. ఎక్కడికి ఎంత చేస్తున్నావు బోనం? తుకారం గేట్ కి ఇట్లా పూజియాలని వాళ్ళు అన్నారు నీకు? నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారిని రెడీ చేస్తాను. ఇట్లా బోనంకి రెడీ చేస్తాను. బోనంకి అమ్మవారిని అయితే తీసుకొని వస్తాను రెడీ చేసి. ఇట్లా ఆగండి అమ్మ. ఇప్పుడు ఇట్లా అమ్మ ఇట్లా అలంకారం చేయడానికి ఎంత టైం పట్టింది నీకు? 10 hours పడింది. 10 గంటలు. నిన్న రాత్రి షురు అయిందా? ఏమేం చేసినావు తల్లి? మొత్తం అమ్మవారిని అంతా చేసి తీసుకొచ్చినావు. అమ్మవారిని అలంకరించాను. పెట్టి శారీ కట్టి అమ్మవారి బిందెకే వేసినాను. అంతా మొత్తం బిందెకి వేసినావు. ఈ ఆలోచన ఇవ్వలేదు మీ అత్తకి ఇట్లా చేస్తుండేనా నువ్వేనా? లేదు నేనే చేస్తాను. 5 years అవుతుంది. ఇట్లా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను. మరి పిల్లలకి ఎవరికైనా నేర్పినవా? పెద్ద పాపకు వస్తుంది. ఈ చెల్లెలు తుకారం గేట్ నుండి వచ్చింది. ఈ చెల్లెలు తుకారం గేట్ నుంచి వచ్చింది. బోనంని అమ్మవారితో లాగానే తయారు చేసుకొని తీసుకొని వచ్చింది చూడండి.